ఒప్పించారు. తర్వాత వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళ పక్కన వాళ్ళు లాగా నాకు తెలిసి 25-30 ఏళ్ల నుంచి ఇలా చేస్తున్నారు. అన్న ఎన్నో దీంట్లో ఆటంకాలు ఎదుర్కొండొచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు, కానీ ఇవన్నీ ఇచ్చేసి అన్న సాహిత్యంలో కూడా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అని నేను చెప్తున్నాను. ఈరోజు ఈ చేదు నిజాలు పుస్తకం నిజంగా చేదు నిజాలే. అంటే అనంతపురం కరువు కాటకాల గురించి రాశారు. రైతులు కష్టాల పాలవుతూ మన కరువు సీమ అనంతపురంలో కిడ్నీలు అమ్ముకోవడానికి ఎలా ముందుకెళ్తున్నారు, దాన్ని కొత్త పంట అనే పేరుతో చెప్పారు. ఆ కథ చదివితే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయన్నమాట. అలా ఉంటుంది ఆ కథ. అమర్నాథ్ రెడ్డి అన్న పుస్తకాలు అన్నీ బాగుంటాయండి. అన్నీ ఇలా చేదు నిజాలే కాదు, ఉంటాయి, చక్కగా ఉంటాయి. అన్న 15వ పుస్తకం ఇది. అన్ని పుస్తకాలు అందరు చదవాలని కోరుకుంటున్నాను. ఈ చేదు నిజాలు మాత్రం ప్రతి ఒక్కరు చదవాలని లైబ్రరీకి అన్న ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం. అన్నకి కృతజ్ఞతలు చేస్తున్నాను. తప్పకుండా అందరు ఈ పుస్తకం చదవాలండి ప్రజలందరూ. ఎందుకంటే ఇందులో కవితలు ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. కవితలు అనేది మనల్ని మోటివేట్ చేసేలాగున్నాయి. కథలు కొన్ని చదివితే మన మనసు ద్రవించిపోతుంది. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా, మనం ఏమైనా చేయగలమా అనే ఒక ఆలోచన పుట్టించేలాగున్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నాను. నేను అనంతమాలతి.